నాకు తెల్లబట్ట అవుతుందని గర్భసంచి తీయించుకున్నాను. అయినా ఇప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఇవాళ నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ చెప్పిన కంప్లైంట్ ఇది. ఆమెకున్న ఇంకొక కంప్లైంట్ ఏంటంటే గర్భసంచిని సగం తీసి మిగిలిన సగం వదిలేశారా, అందువల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుందా అని. అసలు వైట్ డిశ్చార్జ్ కోసం గర్భసంచిని తీయించుకోవాల్సిన అవసరం లేదండి. అలానే గర్భసంచిని తీయించుకున్న తర్వాత కూడా మనకి వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అని చూసుకుంటే హిస్టరెక్టమీ అంటాం గర్భసంచిని తీసే ప్రొసీజర్ ని. ఆ గర్భసంచిని తీసేటప్పుడు యూజువల్లీ ఇక్కడ వరకు దిస్ యూట్రస్ అండ్ సర్విక్స్ దీన్ని తీసేస్తాం. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి ట్యూబ్స్ ని అండ్ ఓవరీస్ ని కూడా తీయాల్సి ఉంటుంది. అండ్ ఈ వెజైనాని మనం ఏం టచ్ చేయమండి. యూజువల్ గా మన నోట్లో ఎట్లా అయితే గ్లాండ్స్ ఉండి ఉమ్ముని ప్రొడ్యూస్ చేస్తాయో ఇక్కడ కూడా అదే రకమైన గ్లాండ్స్ ఉండి ఈ వాటరీ డిశ్చార్జ్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది భార్యాభర్త కలిసినప్పుడు ఇబ్బంది లేకుండా అట్లని ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ కోసం మనం ఎప్పుడు కంగారు పడాలి అంటే అది ఏమైనా గ్రీన్ కలర్ లో కానీ బ్రౌన్ కలర్ లో కానీ లేదా ఇంకేమైనా కలర్ లో కానీ మీకు కనిపిస్తున్నా, అట్లా కాకుండా మీకు ఏమైనా బ్యాడ్ స్మెల్ దాని నుంచి వస్తున్నా, ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ ఉన్నా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.